తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. సీఎం విజయ్ నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీవీకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మను టీవీకే నేతలు దగ్ధం చేశారు. ఉదయనిధిపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని, మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని టీవీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. సీఎం విజయ్ నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీవీకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చరణ్, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన ఆందోళన అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే తమిళనాడు రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ పైన, అదేవిధంగా నటి త్రిష పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనంగా టీవీకే పార్టీ అయితే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఒకవైపు తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అయితే తంజావూరు పోలీసులు అయితే అయితే ఉదయనిధి స్టాలిన్ కి అయితే నోటీసులు ఇచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది. అతన్ని విచారణ నిమిత్తం తంజావూరు తరలిస్తుండగా ఇవాళ మధ్యాహ్నం ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినటువంటి డిఎంకే పార్టీ లీగల్ అడ్వైజర్ నాయకులు అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ చేశారు. ఈ నేపథ్యంలో 12 గంటల తర్వాత వాదనలు చేయడంతో అయితే వాదోపవాదాల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ కి అయితే ఊరట లభించింది. బెయిల్ మంజూరు అయింది. బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా ఇవాళ సాయంత్రం వరకు అతన్ని విచారించే విధంగా పోలీసులకైతే చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసే పరిస్థితుల్లో మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. డిఎంకే ఇట్లా టీవీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రోడ్లపైకి బైఠాయించి ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే టీవీకే పార్టీ కార్యకర్తలు, నాయకులు అయితే ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. అయితే మహిళా లోకానికి టీవీకే పార్టీ తరపున క్షమాపణ చెప్పాలి అన్నట్టు ఉదయనిధి స్టాలిన్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు డిఎంకే పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఎక్కడైతే ఉదయనిధి స్టాలిన్ ని తీసుకెళ్తున్నారో పోలీసు వాహనాలకు అయితే అడ్డుపడుతున్నారు. ఎక్కడికెక్కడ రోడ్డుపైకి బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితులు నెలకొంటే, మరోవైపు అయితే ప్రధానంగా తంజావూరులో అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. టీవీకే పార్టీ, డిఎంకే పార్టీ పరస్పర ఆందోళన దిగాయి. రోడ్లపైన బైఠాయించి ఒకవైపు టీవీకే పార్టీ తరపున నుంచి ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే, మరోవైపు టీవీకే పార్టీ నుంచి తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. మరోవైపు టీవీకే పార్టీ సీఎం దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అయితే ఆ నిరసనకారులను అందరినీ అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అయితే పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ చెన్నై నుంచి తంజావూరుకు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో సుమారు 6 గంటల సమయం పడుతున్న నేపథ్యంలోనే మార్గమధ్యంలోనే పోలీసులు కూడా విచారణ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు తంజావూరు స్టేషన్ తీసుకెళ్లిన వెంటనే అక్కడ ఇవాళ ఎంత సమయం అయినప్పటికీ కూడా విచారణ అనంతరం అతన్ని విడుదల చేయాలని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో పోలీసులు కూడా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆందోళన అయితే కంటిన్యూ అవుతున్నాయని చెప్పాలి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డివికే వర్సెస్ టీవీకే పార్టీలుగా అయితే ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ఆందోళన కారణాలు అయితే తంజావూరులో చేసినటువంటి కావేరీ జలాల కోసం డిఎంకే పార్టీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అయితే సీఎం విజయ్ పైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ త్రిష అందరూ ఒక నినాదం తీసుకురావడంతో అప్పుడు ఉదయనిధి స్టాలిన్ త్రిషకు సంబంధించి కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడాడని, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడాడని చెప్పి ఆరోపణలతోనే టీవీకే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు
తంజావూరు పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఏదైతే ఉదయనిధి స్టాలిన్ కి అయితే నోటీసులు ఇచ్చి అతను అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితులు ఉంది. దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేశారు అన్న ఒక నిదానంతో డిఎంకే పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆందోళన దిగిన పరిస్థితులు ఉంది. అయితే త్వరలో జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ని వాంటెడ్ గా అరెస్ట్ చేశారని చెప్పి డిఎంకే పార్టీ అయితే ఆరోపిస్తుంది. మరోవైపు టీవీకే పార్టీ కూడా దానికి బదులుగా అయితే మహిళలను కించపరిచేలాగా మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ కు ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన అర్హత లేదని చెప్పి టీవీకే పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితులు ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఉధృత వాతావరణం నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఒక్కసారిగా సీఎం విజయ్ పైన నటి త్రిష పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ ఆందోళనలన్నీ జరుగుతున్నాయని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. హరిప్రియ. థ్యాంక్ యూ చరణ్.